హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. వీళ్ళందరూ మా కొలీగ్స్ కొత్తగా వచ్చారు. అందుగురించి ఈరోజు వ్లాగ్లోని ఫస్ట్ టైం కనిపించవచ్చు. సో మేమందరం కలిసి క్యాఫిటేరియాకి అయితే వెళ్ళిపోతున్నామన్నమాట. నేను ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? మేమైతే పానీపూరి తిందామని వెళ్ళాము. కానీ అక్కడ చూసేసరికి అంకుల్ ఇంకా అన్ని సెటప్ అనేది చేసుకుంటున్నారు. ఆగండి అంకుల్, నేను కూడా మీకు కొంచెం హెల్ప్ చేస్తాను అని చెప్పేసి నేను కూడా చిన్న చిన్న హెల్ప్ అయితే చేసేసా. దాంతోపాటు ఆయన తీసుకుని వచ్చిన ఆలూస్ అన్నీ కూడా దాంట్లో సాల్ట్, మసాలా ఇవన్నీ వేసేసి మిక్స్ అయితే చేసేసాను అనమాట. సో వద్దు అని చెప్పారు అంకుల్ అయితే మాత్రం. ఏం పర్లేదు, మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పేసి ఆలు అయితే స్మాష్ చేస్తున్నాను. మనకి కనిపించడానికి అయితే చాలా ఈజీ పని, పానీపూరి వాళ్ళది, మంచిగా డబ్బులు సంపాదిస్తారు ఈ బిజినెస్లో అని అనుకుంటాం. కానీ ఈ రోజు ఇవన్నీ చేశాక నాకైతే అనిపించింది ఎంత కష్టమో అని. ఇంకా మాకు కూడా ఫుల్గా ఆకలేసింది కాబట్టి ఇంకా ఒకళ్ళు దహీపూరి, ఒకళ్ళు పానీపూరి, ఒకళ్ళు వచ్చేసి 2 చాట్స్, అలాగే జ్యూస్. ఇదైతే మా ఫ్రెండ్ తాగాడు, మస్క్ మిలోన్ అంట. దీంతో మనకి ఈరోజు పని లేదు. ఇంకా మా తమ్ముడు చూడండి, హ్యాండ్కి అయితే దెబ్బ తగిలించుకున్నాడు. ఐరన్ మ్యాన్ అక్క నేను అని అంటున్నాడు అనమాట. వీడు ఇంత దీనంగా వెయిట్ చేస్తున్నదైతే ఈ బేల్పూరి కోసము. చాలా టేస్టీగా ఉండే. అందరం అన్నీ తీసుకున్నాం కాబట్టి షేర్ చేసుకుంటూ తిన్నామని ముందే డీలింగ్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఇంకా కృష్ణ అయితే నాకు బేల్పూరి అయితే తినిపించేస్తుంది. నాకు పానీపూరిలో వాటర్ వేసుకుని తినడం అంతగా నచ్చదు, కానీ ఇలా తాగడం అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మీ అందరికీ కూడా పానీపూరి ఎలా తినాలో చూపించేస్తున్నాను. ఇంతకీ మీకు ఏ జంక్ ఫుడ్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇంత ఈరోజు వ్లాగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.